నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముందరే మీకు చెప్పినాను, ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో చెప్తున్నా, ఎప్పుడు లేని నీతి సంస్కృతి ఆలగడ్డకు తీసుకొచ్చినారు. ఈరోజు రైతన్న వాళ్ళకి నీళ్లు అందచేయాలని మీకు సత్తా లేదు, మీకు ఓపిక లేదు. రైతులకి నీళ్లు ఎట్లా వదలాలనేది మీకు సబ్జెక్ట్ లేదు. రైతులకు నీళ్లు వదిలితే మీకు డబ్బులు రావు, కమిషన్లు రావు, కాబట్టి దాన్ని పక్కన రావబట్టించినారు. కానీ మీ అమ్మగారు చాలా తెలివిగా, మీకన్నా తెలివితేటలు మీ అమ్మగారికి ఉన్నాయి. నేను పొగుడుతున్నా, మీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అమ్మగారికి ఉన్నాయి. రైతులకి నీళ్లు వదిలే నీళ్లు కూడా ఎరుగుడు దిన్నెలో చెరువుల్లో నింపుకొని ఆ చెరువులో చేపలు పట్టాయన్న ఆలోచన మీ అమ్మగారికి వచ్చింది. చూడండి, హ్యాండ్స్ ఆఫ్. ఎవరికి రాదా ఆలోచన? రైతులు పంటలు పండించుకోలేక పంటలు ఎండిపోతున్నాయి, మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకురావకండి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మీ ఎరుగుడు తిన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు, చందలూరు, మందలూరు, పేరూరు, బత్తలూరు, ఎర్రగుంట్ల, ఈ గ్రామాలన్నిటికీ నీళ్లు రాకుండా ఇబ్బందులు పెట్టింది మీరు కాదా? నాకేమీ సరదా కాదు మీ మీద విమర్శ చేయడానికి, కల్లారా కనపడుతుంది. నేను ఇంటింటికి చందలూరుకి, మందలూరుకి, మార్చినపల్లి గ్రామాలు తిరిగినప్పుడు స్వయాన ప్రజలు నాకు చెప్పిన సమస్యలే నేను మాట్లాడింది. అది వాస్తవం కాదా? దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తారా? దేవుడి మీద, అమ్మవారి మీద ఒట్టేసి నోటికి ఎంతొస్తే అంత అబద్ధాలు చెప్పేంత స్థాయికి దిగజారినారంటే ప్రజలంతా భయం లేదు, కార్యకర్తలంటే గౌరవం లేదు, దేవుడంటే కూడా లెక్కలేదు. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయినారు. మీ అమ్మగారు గుడి దగ్గర ఉండి దేవుడి మీద ప్రమాణం చేసి ₹1 నేను కమిషన్ తీసుకోలేదని ఎంత గొప్పగా మాట్లాడిస్తున్నారు. ఈరోజు నాతో పాటు చందలూరు గ్రామం సంబంధించిన రైతులు కూర్చున్నారు. వాళ్ళ రైతులు పడే ఇబ్బందులు, సమస్యలు వాళ్ళు నాకు చెప్పినవే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినడం జరిగింది. ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రేపు పొద్దున ఈ గ్రామ చుట్టుపక్కల మీ ఎరుగుతున్న ఉన్న గ్రామాలతో సహా రేపు పొద్దున ప్రతి ఒక్క రైతుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వగలిగిన సత్తా ఉన్న నాయకులు ఎవరు అంటే అది మేము మాత్రమే. మేం ప్రతిపక్షంలో ఉండి నీళ్లు మీరు తీసుకురాలేకపోయినారు. మేం ప్రతిపక్షంలో ఉండి కలెక్టర్ తో కొట్లాడి తుంగభద్రలో నీళ్లు దాపెట్టుకున్నారని చెప్పి కలెక్టర్ కి నిరూపించి నీళ్లు దాదాపుగా కొన్ని వేల ఎకరాలకి ప్రతిపక్షంలో ఉండి నీళ్లు నేను తీసుకొచ్చిన. మీరు గాడిదలు కాస్తున్నారు. చెరువులో నీళ్లు నింపుకొని చేపలు పట్టుకుంటారా? రైతుల కన్నా ఎక్కువ అయిపోయిందా మీకు?